మీ అన్న దగ్గర ఎన్ని తెల్ల పంచలున్నాయి? ఓ 200-300 ఉంటాయే. బాగా గంజి పెట్టి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టి వేరే పని చూసుకోమానండి. తమ్ముడు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నీ శత్రువే నా శత్రువు. నాతో వచ్చాయి, లేపేద్దామండి. శత్రువుకి శత్రువు స్నేహితుడనే సామెతనే ఒప్పుకోను. నేనెవరిని శత్రువుగా ఒప్పుకోనండి. మీ మత్తుకి నన్ను బానిసను చేయకండి. తమ్ముడు జాగ్రత్త. సరేనా? నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు. వాణ్ణేం చేయాలో కూడా నాకు తెలుసు. రేయ్, ఎలాగైనా వీడు వాడిని బజారుకు లావుతాడు. వాడు బయటకు వచ్చినప్పుడు మనం వేసేద్దాం. నమస్తే బామ్మా. బాగున్నారా అయ్యా? రండి అన్నయ్య, లోపలికి రమ్మా. లోపలికి వెళ్ళండి. ఉదయించే సూర్యుడులా మళ్ళీ నే వస్తాను. కష్టం మీ తోడు వస్తే సేవ చెయ్య వచ్చేస్తా. గుండెల్లోన గీతమై బాధలన్నీ తీర్చివేస్తా. ప్రేమ ఉన్న ఈ ఇంట తొందరలోనే పుడతా. ప్రేమతో ముద్దులని కోరి కోరి సేకరిస్తా. మంచి పాపలానే పుట్టి పేరు ప్రతిష్ట తెచ్చిస్తా. అయ్యో నా బిడ్డ! ఏమైంది? ఏమైందమ్మా? పడుకో. ఇదిగో, ఇలా అడుక్కునే వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. నిజాయితీ పరుడా? ఎవడొచ్చి పీక మీద కత్తి పెట్టినా కవర్ తీసుకోవడానికి వచ్చేస్తారు. ఏమయ్యా, ఆ విష్ణుగాడు ఇంకా బయటే ఉన్నాడా? అదే కదా, 307 కేసు పెట్టి లోపల వేయండి సార్. అదే కదా, తమ్ముడు కేసు కూడా అలాగే వదిలిపెట్టేశారు. లోపల వేసి కొమ్మండి సార్. అయ్యగారిని సంతోష పెట్టొచ్చు కదా. అదే కదా. హలో, అతనేంటయ్యా నన్ను సంతోష పెట్టేది? నేనే చూసుకుంటాను. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. సరే సార్. రెహమాన్ సార్. విష్ణు ఎక్కడున్నా లేపే. విష్ణు, టీ ఇప్పిస్తావా? నువ్వు వెళ్ళి తాగొచ్చుగా. రే, నువ్వు ఉండవయ్యా. విక్కీ, అడ్వకేట్ మోహన్ ఫోన్ చేయి. విష్ణు, ఇలా రండి. ఫోన్ చేయరా. విష్ణు. సింగం, వెళ్ళకో. ఏంటి సార్? బండెక్కండి. ఎందుకు? కూర్చోండి. హలో సార్, విష్ణుని పోలీసులు తీసుకెళ్తున్నారు. కొంచెం తొందరగా వస్తారా? ఎక్కడున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? ఇది మా ఇల్లే. మంత్రి నారాయణ కంప్లైంట్ ఇవ్వలేదు. మిమ్మల్ని అన్అఫీషియల్గా లేపేయమన్నాడు. నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. వాడు సైలెంట్గా ఉండడం చూస్తుంటే ఏదో పెద్ద లెవెల్లో చేస్తాడనిపిస్తుంది. వాణ్ణి డైవర్ట్ చేద్దాం సార్. పదండి. వాడు కొత్తగా ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు. వాడు చేసిన నేరాలు పాతవి ఎన్నో ఉన్నాయి, వాటిని తవ్వుదాం. నేను కూడా హెల్ప్ చేస్తాను. ఏంటయ్యా? విష్ణు అబ్స్కాన్ సార్. త్వరగా పట్టుకో. ఓకే సార్. అయ్యా, మంచి వాళ్ళందరూ నా వెనకాలే ఉన్నారయ్యా. వాడి దారిని తప్పకుండా మారుస్తాను. మనశ్శాంతిగా